Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. సో మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మీరు ఇందాకే చెప్పారు ఫస్ట్ డిప్రెషన్ యాంగ్జైటీ వస్తాయి అనేసి. సో అక్యూట్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. యా, సో ఇవి మనకి ఉన్నప్పుడు ఒక సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ దగ్గరికి, ఫస్ట్ మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అన్నారు కదా. సో సైకాలజిస్ట్ దగ్గరికి చాలామంది వెళ్ళటం ద ఫీల్ ఇస్ అన్ ఇన్సల్ట్. ఇప్పుడు కొద్దిగా మారినా కూడా చాలామంది వెళ్ళరు. సో అసలు అమ్మ వాళ్ళకి అన్ని అంటే ఒక తెలియని మనిషికి అన్ని చెప్పడం ఏంటి, ఇలా ఉంటుంది కదా. సో అసలు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చాలా మంది అనుకుంటారు సైకాలజిస్ట్ ఎందుకు, బాగా డబ్బులు తీసుకుంటారు, ఊరికే మ్యానిపులేట్ చేస్తారు, అది ఇదే 4 కబుర్లు చెప్పి పంపిస్తారు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఎలా తెలుసుకోవచ్చు మధురిమ గారు? మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక శారీ కొంటాం, ఒక డ్రెస్ కొంటాం, దాన్ని ఎంత ఉంటుంది కాస్ట్, ఎన్నిసార్లు వేసుకుంటాం, రోజు అదే వేసుకోం కదా ఇయర్ అంతా. సో సైకాలజిస్ట్ ఎక్కువ చార్జ్ చేస్తారు ఇలా అనుకుంటే, లైఫ్ అనేది ఒకటే లైఫ్ అండి మనిషికి, ఎంతో అమూల్యమైన లైఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హార్ట్లో సమ్ ప్రాబ్లం, బ్రీతింగ్ ప్రాబ్లం అయింది, ఏదో హార్ట్లో ప్రాబ్లం ఉంది అనిపించింది మనకు. సో మనం ఎవరు పడితే వాళ్ళని ఆర్డినరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా, పక్కింటి వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ దగ్గరకో వెళ్ళి మాట్లాడడం కదా, అది ఇలా నాకు హార్ట్లో ఇలా ఉంది. ఎందుకంటే బికాజ్ మనకే తెలుసు హార్ట్ అనేది ఒకటే హార్ట్ మనిషికి, అది ఎంతో అమూల్యమైంది అని తెలుసు కాబట్టి మనం బ్రౌజ్ చేస్తాం, సోషల్ మీడియాలో సర్చ్ చేస్తాం, గూగుల్లో బెస్ట్ కార్డియాలజిస్ట్ ఎవరు అని చూసి వెళ్తాం మనం. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హార్ట్ కూడా రిప్లేస్మెంట్ ఉంది ఇప్పుడు, కానీ లైఫ్ రిప్లేస్మెంట్ లేదు. అప్పుడు లైఫ్కి ఎంత వాల్యూ ఇవ్వాలి? మీరు ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళడం సైకాలజిస్ట్ దగ్గరికి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఏదో చెప్పి పంపిస్తారు అనే ఆపోహలో ఉంటే మనకు హాఫ్ నాలెడ్జ్లో ఉంటే అలా అనుకుంటాం. అదే రైట్ వే ఆఫ్ నాలెడ్జ్ ఏంటి అని అంటే సరైన వాళ్ళని చూస్ చేసుకోవాలి మీరే. వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళు ఏమేమి చదివారు, ఎంత ఎక్స్పోజర్ ఉంది, ఇవన్నీ చూసి మీరే చూస్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, ఒక సైకాలజిస్ట్ ట్రస్టెడ్ ఉంటారు, వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉండలేరు ఎక్కువ రోజులు. ఒకవేళ ఒక సైకాలజిస్ట్ ఎక్కువ సంవత్సరాలు దాంట్లో ఉన్నారు, లైఫ్ కోచింగ్ అవన్నీ కూడా చేస్తున్నారు అని అంటే వాళ్ళకు చాలా ట్రస్టెడ్ ఉంటుంది కాబట్టి క్రెడిబిలిటీ ఉంటుంది. దాని పేరు ఇంగ్లీష్లో క్రెడిబిలిటీ అంటాం. ఆ ట్రస్ట్ వర్తినెస్ లేకపోతే వాళ్ళ ఫీల్డ్లో ఉండలేరు. సో మీరు పక్కింటి వాళ్ళతో, మీ ఎవరో ఎదురింటి వాళ్ళతో, ఫ్రెండ్స్తో, వాళ్ళతో వీళ్ళతో చెప్తే బాగుంటుందా మీ ప్రాబ్లం కానీ మీ ఇష్యూని? కానీ ఒక ఎక్స్పర్ట్ ఆ ప్రొఫెషన్లో వాళ్ళతో సరైన నాలెడ్జ్ ఉండే వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల మీరు ఆ భద్రత ఉంటుందా మీకు? ఆ ట్రస్టెడ్ వాళ్ళ మధ్యలోనే ఉంటుంది కదా అది మీకు. అవును. అందులో చాలా మంది కోడ్ ఆఫ్ ఆనర్ ఫాలో అవుతాం, నేను ఒక 100% ఫాలో అవుతాను. కోడ్ ఆఫ్ ఆనర్ అంటే ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ చెప్తాం మేము. అంటే మేము మొబైల్ పెట్టుకోము, వాళ్ళ ముందర మొబైల్ మేము రికార్డ్ చేయము, సో ఏది కూడా ల్యాప్టాప్లో కూడా సేవ్ చేయము ఏది కూడా. సో మొబైల్ ఓన్లీ సోప్ నోట్స్ రాసుకుంటాం, అది చెప్తాము. మేము ఎక్కడ రికార్డ్ చేయటం లేదు, మీరు చెప్పేది ఎక్కడ మేము సేవ్ చేయటం లేదు ఏది కూడా. సో ఇంత కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. అది కూడా సరే కరెక్ట్ ప్రొఫెషనల్ అయితే వాళ్ళు ఇవన్నీ చెప్తారండి, కాన్ఫిడెన్షియాలిటీ చెప్తారు, కోడ్ ఆఫ్ ఆనర్ చెప్తారు. ఒక క్లయింట్ వాళ్ళు ఎంత చూసుకొని వచ్చినా, బ్రౌజ్ చేసుకొని వచ్చినా స్టిల్ వాళ్ళు చెప్తారు. సో ఇలాంటి వాళ్ళని మీరు నమ్మి మీ ఇష్యూని చెప్పచ్చు. అది షేర్ చేసుకోవడం వల్ల మీకు ఫర్ ష్యూర్లీ సొల్యూషన్ వస్తుందండి. సో చాలామంది ఇంకొక పర్స్పెక్టివ్ మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఏది చూసినా ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా డిప్రెషన్ ఫేస్ కానివ్వండి, ఆ ఫేస్లో ఉన్న వాళ్ళు అది చాలా టార్చరస్గా ఉంటుంది, అనుభవించిన వాళ్ళకే ఆ ప్రాసెస్ కానీ ఆ పెయిన్ కానీ తెలుస్తుంది. సో అలాంటి ప్రాసెస్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే, ఏముందిరా బయటకు వచ్చి పార్టీ చేసుకుందాం, రా నువ్వు బయటకు రాని, కొంచెం బయట డీవియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలా మనల్ని మనం డీవియేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ఫేజ్ నుండి మనం బయటపడచ్చా? డెఫినెట్లీ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ బాడీని వాళ్ళు వినాలి. వాళ్ళ బాడీ చేంజెస్ అంటే మన బాడీ చెప్తుంటుంది, మనము అబ్జర్వ్ చేయము, మనం సెల్ఫ్ అవేర్నెస్ పెట్టుకోము మన పట్ల మనము. ఒకవేళ ఏ మనిషి అన్నా సెల్ఫ్ అవేర్నెస్ పెట్టుకుంటే వాళ్ళ బాడీ చెప్తుంది వాళ్ళకు, ముందు ఇలా లో ఫేజ్ లేను నేను, ఇప్పుడు ఎందుకో నాకు తెలియకుండా నాకు ఎక్కువ ఏడుపు వస్తుంది అంటే వాళ్ళకు ఏ చిన్న జరిగినా ఎక్కువ ఏడుస్తారు, తెలియకుండా ఏడుస్తుంటారు. అంటే లోపల ఒక పిండేసినట్ల బాధ ఉంటుంది మనసులో, అది సైకలాజికల్ ఫేజ్ వాళ్ళు వెళ్తున్నారు. అదొకటి. వాళ్ళకు సరిగ్గా డ్రెస్అప్ కావాలనిపించదు, లేజీగా అనిపిస్తుంది, బెడ్లోంచి లేచినాక అయ్యో ఈరోజు మార్నింగ్ అయిందా అనే ఒక ఫీలింగ్ ఉండి మరీ పడుకుందామా అనే ఫీలింగ్ ఉంటుంది. లేదంటే టీవీ రిమోట్ పట్టుకొని అదేదో కాన్సన్ట్రేట్ చేయరు, ఊరికే వాచ్ చేస్తుంటారు, అలా ఉంటుంది. తర్వాత ఎప్పుడు లో ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది.
ఒక్కొక్కసారి ఎక్కువ తినాలనిపిస్తుంది, టూ మచ్ ఓవర్ ఈటింగ్ చేస్తారు, ఒకసారి అసలు తినాలనిపించదు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి వాళ్ళకి. కొన్నిసార్లు మ్యారీడ్ అనుకోండి ఉమెన్ మెన్ సెక్షువల్ డిజైర్ నుంచి విత్డ్రా అవుతారు, కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది డిజైర్ కూడా, కొన్నిసార్లు టోటలీ విత్డ్రా అవుతారు. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ బాడీని వాళ్ళు వినాలి, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి, సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోవాలి. తర్వాత ఇలాంటివి డైవర్ట్ చేసుకోవడం వల్ల, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ జడ్జ్ చేయకుండా, ఇప్పుడు ఇలా ఫేస్ వెళ్తుండే వాళ్ళకు ఫ్రెండ్స్ కూర్చున్నప్పటి నుంచి అడగడము, లైట్ తీసుకోరా అట్లా డైవర్ట్ చేయడము, వాళ్ళు మాట్లాడుతుంటే కూడా లేసి వెళ్ళిపోవడము, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బ్రదర్ సిస్టర్ కావచ్చు, లేదా ఫ్రెండ్స్ కావచ్చు. ఒక మనిషి ఏదైనా చెప్తున్నారు అని అంటే ఈ లోపల అందరూ బిజీ లైఫ్ అయిపోయి పేషెన్స్ తక్కువైపోయి ఎదుటి వాళ్ళు చెప్తుంటే వాళ్ళకు ఏదంటే సలహాలు ఇవ్వడము, ఇన్సల్ట్ చేయడము, డిస్రెస్పెక్ట్ చేయడము జరుగుతుంది. ఇది కూడా ఉంటుంది వాళ్ళకి హర్ట్ ఫీలింగ్. సో అందుకని ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉండాలంటే ఆ టైంలో వాళ్ళు ఏదైనా చేంజ్ చేసుకోవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికైనా ఏదైనా మూడు ఇది చేసుకోవచ్చండి. వాళ్ళ దగ్గర గో ఫర్ ఎ మూవీ, మంచి మూవీకి వెళ్ళొచ్చు, పాటలు వినొచ్చు, ఏదైనా అవుటింగ్ వెళ్ళొచ్చు, ఏదైనా ట్రిప్ 1 డే డ్రైవ్ వెళ్ళొచ్చు, ఆ 2 డే ట్రిప్ వెళ్ళొచ్చు. సంథింగ్ టు వాళ్ళ మైండ్ ఫిజియాలజీ చేంజ్ కావాలి, మెంటల్ స్టేట్ మార్చాలి వాళ్ళది. అది ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళకి సంతోషం ఇచ్చేది ఎనీథింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇంట్లో స్పా మసాజ్ చేయించుకోవచ్చు. స్పా మసాజ్లో కూడా హెడ్ టు టో ఆక్యుప్రెషర్ మసాజ్ ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళకు అక్యూట్ డిప్రెషన్, లోన్లీనెస్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఈ లోన్లీనెస్కి కారణం స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అండి. ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ ఏ ప్రాబ్లం కూడా పర్మనెంట్ కాదు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఈరోజు దొరకకపోతే మీరు ఈరోజు ఆందోళన పడకండి, రేపు దొరుకుతుంది లేదా ఒక 1 వీక్ దొరకలేదు, తర్వాత దొరుకుతుంది, అప్పుడు పార్క్ చేయండి ఆ ప్రాబ్లమ్ని. 1 వీక్ మీకు సొల్యూషన్ దొరకలేదు, డైవర్ట్ చేసుకోండి మీరు వేరే విషయాలలోకి. ఇలాంటివి ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడు ఆలోచిస్తారంటే ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఆలోచిస్తారు. ఇది యూత్లో కూడా చాలా వాళ్ళకి ఎంత ఫినామినల్ ఎనర్జీ ఉంటుందంటే అండి, అంత ఎనర్జీ లెవెల్స్ని వాళ్ళు ఛానలైజ్ చేయకుండా ఉట్టిగా ఒక కుర్చీలో కూర్చొనేసి నాకు 100% రావాలి, 99% కావాలి అని చెప్పి ఒకటే బై హార్ట్ కొట్టుకుంటూ చదువుకుంటూ ఉంటే వాళ్ళకు ఏమి గేమ్స్ లేకుండా, ఎంటర్టైన్మెంట్ లేకుండా, ఏది లేకుండా ఉట్టిగా ఒక కుర్చీలో కూర్చొని చదువుతూ ఉంటే కంటిన్యూస్గా ఏ ఎక్స్పోజర్ ఉండదు వాళ్ళకు. వాళ్ళ అడోలసెంట్ ఏజ్ అండ్ టీనేజ్లో వాళ్ళకు డెఫినెట్లీ వాళ్ళకి ఎప్పుడు బాగుంటుందంటే గేమ్, స్పోర్ట్స్ ఆడినప్పుడు బాగుంటుంది. అది లేకుండా కంటిన్యూస్ చదువుతున్నప్పుడు వాళ్ళు డిప్రెస్ ఫీల్ అవుతారు, తెలియకుండానే ఆ ప్రెషర్ ఫీల్ అవుతారు. అందుకే వాళ్ళకు ఎక్కువ శాతం అట్లీస్ట్ 45 minutes అన్నా వాళ్ళకి ఆడిస్తే ఏదో ఒక ఆట, ప్రతి స్కూల్లో కాలేజ్లో 45 minutes to 1 hour అన్న పిల్లల్ని ఆడిస్తే వాళ్ళలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయి, వాళ్ళలో గుర్తుకు ఎక్కువ ఉంటాయి, బాగా మైండ్ మ్యాపింగ్ బాగా చేయగలుగుతారు, వాళ్ళ ఎగ్జామ్ని బాగా రాయగలుగుతారు, వాళ్ళు ఫోకస్ ఎక్కువ చేస్తారు. సో యూత్లో సూసైడ్ ప్రివెన్షన్ ఇస్ వాళ్ళకు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని ఛానలైజ్ చేయడము రైట్ వేలో. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు, నేను ఇది చెయ్యాలి అని గోల్స్ పెట్టుకోవడం, కానీ క్లారిటీ ఉండాలి. అందుకని బ్యాలెన్సింగ్ చేయాలి వాళ్ళు చదువుని, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ. సో దానికోసం క్లారిటీ కావాలి, ఎనర్జీ లెవెల్స్ ఛానలైజ్ చేయాలి, బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. సో ఇది ఒక గైడెన్స్ చేయాలి స్కూల్స్, కాలేజ్ నుంచి. దానివల్ల సూసైడ్ ప్రివెంట్ అవుతుంది యూత్లో. ఆ పియర్ గ్రూప్ కంపారిజన్ కాకుండా మీరు కూడా వర్తీ అనే ఒక ఫీలింగ్ రావాలి వాళ్ళలో. అది స్పోర్ట్స్ గేమ్స్ వల్ల కూడా వస్తుంది. బికాస్ దాంట్లో కొన్ని రోజులు ఓడిపోతారు, కొన్ని రోజులు గెలుస్తారు. సో అది వాళ్ళలో యాక్సెప్టెన్స్ వస్తుంది గెలుపు ఓటమిలో. సో ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే అవుతుందో, మొన్న ఈ లోపలే మనము లాస్ట్ వీకే చూసామండి, పిల్లలు స్టూడెంట్స్ 10th class వాళ్ళు సూసైడ్ చేసుకోవడం వల్ల. రిజల్ట్స్ వస్తూనే చదువు ఒక్కటే కాదండి పర్మనెంట్. సో చదువు ఆ 10th class అనేది 12th class అనేది ఒక ఫేజ్ వాళ్ళకి, అది చదువు ఒక్కటే కాదు కంప్లీట్లీ. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా 10th classలో ఎంటైర్ మా స్కూల్లో నేను ఒక్కటే ఫెయిల్యూర్ని. ఈరోజు చూడండి నా క్వాలిఫికేషను, నేను ఇండియాలోనే టాప్ మోస్ట్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్. అవును. సో చిన్నప్పుడు నేను స్పోర్ట్స్ ఆడుతున్నాను, ఫెయిల్యూర్, సక్సెస్ అన్నీ నాకు తెలుసు. నేను అప్పట్లోనే ఎవరు కబడ్డీ ఆడని టైంలోనే నేను ఆడేదాన్ని కబడ్డీ. అందరు చూడడానికి వచ్చేవాళ్ళు, అబ్బాయిలు అమ్మాయిలు అందరు కూడా చూసేదానికి వచ్చేవాళ్ళు. సో అలా ఉన్నప్పుడు ఎంటైర్ స్కూల్లో, కెన్ యూ ఇమాజిన్, ఎంటైర్ స్కూల్లో అంటే నాకు కూడా ఫీలింగ్ అయ్యింది, నాకు కూడా బాధ ఉన్నింది ఆ టైంలో. బికాస్ నా క్లాస్మేట్స్ అందరూ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయారు. అప్పట్లో ఇలా ఇన్స్టెంట్ ఒక నెల తర్వాత రాసి పాస్ అయ్యి వెళ్ళిపోవడం ఉండేది కాదు, ఇంప్రూవ్మెంట్లు అవన్నీ ఉండేటివి కాదు. సో ఆ 2 decades ago, సో ఫెయిల్ అంటే ఆ ఫెయిల్ అంతే, ఆ ఇయర్ అంతా వెళ్ళిపోతుంది. అలా నేను ఒక 1 markలో ఫెయిల్ అయ్యాను. ద అవేకనింగ్ బుక్లో నా స్టోరీ చదివితే మీకు అర్థమవుతుంది
అసలు చదువు అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా ఉండేదాన్ని, చదువుకే వాల్యూ ఎక్కువ ఉండేది కాదు. ఇలా ఉండే నేను ఈరోజు హయ్యెస్ట్ క్వాలిఫైడ్ ఇండియాలో అయ్యాను. అంటే నాలాంటి ఒక సింపుల్, ఒక సెన్సిబుల్ పర్సన్ చేయగలుగురు అంటే ఎవరైనా చేయగలరండి. ఎనీబడి వాళ్ళ వర్త్ని వాళ్ళు ఐడెంటిఫై చేయండి. హ్యావ్ క్లారిటీ, ఒక లైఫ్లో క్లారిటీ పెట్టుకోండి, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని. ఆ క్లారిటీ ఉండి మీ ఎనర్జీ లెవెల్స్ని ఛానలైజ్ చేయగలిగితే ఫర్ ష్యూర్లీ సుసైడల్ అనేది మనము తక్కువ వింటాం, సూన్ అది కూడా ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చాలా వ్యాలిడ్ పాయింట్స్ మధురిమ గారు. యాక్చువల్లీ నాకు కూడా ఈ విషయం తెలీదు. అంటే మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్, మీరు 10th ఫెయిల్ అయ్యి ఇంత ఇన్స్పిరేషనల్గా మాడడం, దిస్ రియల్లీ ఆసమ్ అబౌట్ యూ. అయితే ఇంకొక ఫేస్ ఉంది లైఫ్లో, టీన్స్ దగ్గరికి రావటం, ఎగ్జామినేషన్, పియర్ ప్రెషర్ నుంచి ఇప్పుడు కరెంట్ జనరేషన్ స్పెషల్లీ 25 to 35 పీపుల్ ఫీల్ అయ్యే ప్రెషర్ కానివ్వండి, అది మాటలో చెప్పలేం. ఒకవైపు సొసైటీ నుంచి ప్రెషర్ ఉంటుంది, సక్సెస్ ఎవరిని అడిగినా కూడా ప్యాకేజ్లో ఏం కారు వాడుతున్నావు, ఏ డబుల్ బెడ్రూమా, ట్రిపులా, అసలు సోషల్ స్టేటస్ అనేది ఒక ప్యూర్ ప్రెషర్. ఓకే, ఆ ప్రెషర్ కాకుండా జాబ్ టెన్షన్స్, అసలు అంటే మనకి అంతకుముందు గవర్నమెంట్ జాబ్స్లో ప్రెషర్ ఉంటుందని కాదు, కానీ ఒక ప్రశాంతత ఉండేది. ఇప్పుడు లేదు. జాబ్ అసలు మనకి రేపు ఉంటుందా ఉండదా అనే గ్యారంటీ కూడా తగ్గిపోయింది. సో అలాంటి ప్రెషర్, ఆ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కెరీర్లో. ఇలా 2 ప్రెషర్, ఆ తర్వాత రిలేషన్షిప్ ఇష్యూస్. ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక మీకే బాగా తెలుసు నాకంటే, ఎమోషనల్ ప్రెషర్. సో ఇలా అన్ని రకాల ప్రెషర్స్లో స్పెషల్లీ ఈ ఏజ్ గ్రూప్ని ఏమనాలో నాకు తెలీదు. పెళ్లి చేసుకుంటేనేమో పెళ్లి చేసుకున్నాక ఉండే ప్రెషర్స్, పెళ్లి చేసుకోకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాం, ఇలాంటి చాలా ప్రెషర్స్లో ఈ పర్టికులర్ గ్రూప్, ఈ 25 to 35, ఇవన్నిటినీ మీరు చెప్పినవన్నీ ఒక డాట్ అనుకోండి, బ్యాలెన్స్ ఆఫ్ వీల్ అండి మనకు, వీల్ ఆఫ్ లైఫ్ అనుకోండి. ఇవన్నీ లైక్ ఒకటి వర్క్ ఆర్ బిజినెస్, ఒకటి హెల్త్, ఒకటి ఫ్యామిలీ, ఒకటి జాబ్, ఒకటి సక్సెస్, ఇవన్నీ నేమ్, ఫేమ్, ఇవన్నీ అనుకోండి. సో ఇవన్నిటినీ మనం బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడు ఎలా చేయగలుగుతాము అని అంటే మన లైఫ్ని మన పాస్ట్ని కంపేర్ చేసుకోవాలి. మనం ఎలా ఉండేవాళ్ళం ముందు. లైఫ్ ఈజ్ ఏ ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ ఎవరితో, మీ కాంపిటీషన్ మీతోనే కానీ పక్కన వాళ్ళతోనో ఎదుటి వాళ్ళతోనో కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సింది నా కాంపిటీషన్ నాతో అని. అంతేగాని అప్పుడు మీకు ఎంతో సంతోషం అవుతుంది. ప్రతి చిన్నది మీ సక్సెస్ అయినప్పుడు అంతా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు. సో అప్పుడు మీరు ఏ జరిగినా, ఫెయిల్యూర్ అయినా, అది ఉన్న ఏదన్నా యాక్సెప్టెన్స్ మొదలు పెడతారు మీరు. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకుంటారో, ప్రియర్ గ్రూప్తో, ఎదుటి వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో వీళ్ళతో, ఎప్పుడు ఒక కాంపిటీషన్లో ఉంటారు మీరు. ఈదర్ ఎప్పుడు ఎట్లా ఉంటారు, సుపీరియర్ అన్నా ఫీల్ అవుతారు, ఇన్ఫీరియర్ అన్నా ఫీల్ అవుతారు. 2 నెగటివ్ ఎమోషన్స్. ఈదర్ వాళ్ళకంటే సుపీరియర్ ఫీల్ అయినా మీకు ఈగోయిస్టిక్ ఉంటుంది యాటిట్యూడ్, ఎప్పుడు ఒక ఈగో ఉంటుంది మీకు. ఒకవేళ వాళ్ళకంటే తక్కువగా ఫీల్ అయినా మీరు ఇన్ఫీరియర్ ఫీల్ అవుతుంటారు ఎప్పుడు. సో అందుకని మీతో మీరు కంపేర్ చేసుకోండి. ఎలాగంటే నిన్న నేను ఇలా ఉన్నాను, లైక్ నేను చెప్పాను కదా 10th క్లాస్లో నేను ఒక ఎంటైర్ స్కూల్లో అండి నేను ఒక్కదాన్నే ఫెయిల్ అయిన దాన్ని. ఆ బ్యాచ్లో అంతా మొత్తం క్లాస్లో కూడా కాదు, నేను ఎంటైర్ మొత్తం స్కూల్ అందరు దానిలో నేను ఒక్కటే 1 మార్క్లో ఫెయిల్ అయ్యాను. అది కూడా అసలు ఆ టైంలో చాలా ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ఉన్నప్పుడు, అందులో స్పోర్ట్స్లో బాగుండేదాన్ని, ఆ టైంలో అప్పుడు చాలా అందంగా ఉండేదాన్ని, స్మార్ట్గా ఉండేదాన్ని, క్యూట్గా ఉండేదాన్ని, అన్నీ ఉండి ఫెయిల్ అయ్యి తర్వాత నేను మా క్లాస్ అందరూ ముందుకెళ్ళారు. అప్పట్లో చాలామందికి నేను డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అలా ఉండేది. నాకు ఒక్కటే ఏ గోల్ లేకుండేది దాన్ని అప్పుడు. సో అక్కడి నుంచి ఈరోజు నేను ఇంత ఫోకస్డ్గా, ఇంత గోల్గా 26 years నుంచి ఇదే ఒక మిషన్ లాగా, ఒక తపస్సు లాగా ఉన్నాను. సో అందుకని ఏంటి మిస్సింగ్ అంటే క్లారిటీ అండ్ డైరెక్షన్ ఇస్ మిస్సింగ్. సో ఒకవేళ నేను అంత చేయగలిగానంటే ఎవరైనా చేయగలుగుతారు. అది ఎక్కడ కావాలంటే మనకు కన్సిస్టెంటీ కావాలి. నేను ఎవరితోనూ వరల్డ్లో కంపేర్ చేసుకోను, ఏ దాంట్లో కూడా. ఈదర్ నేమ్, ఫేమ్, మనీ, వెల్త్, సక్సెస్ ఆర్ ఎనీథింగ్. నాతో నేను ఎలా ఉన్నాను, ముందు చిన్నప్పుడు ఎలా ఉన్నాను, తర్వాత ఎలా ఉన్నాను, నేను నిన్న ఎలా ఉన్నాను, లాస్ట్ ఇయర్ ఎన్ని అవార్డ్స్ వచ్చాయి నాకు, ఏం చేస్తున్నాను లాస్ట్ ఇయర్, ఈరోజు ఏం చేస్తున్నాను, లాస్ట్ ఇయర్ ఎంత చదివాను, ఈరోజు ఎంత అప్గ్రేడ్ చేసుకున్నాను నేను. ఇలాగ ఉండాలి క్వశ్చన్స్ మైండ్లో. అప్పుడు వాళ్ళతో వాళ్ళ కాంపిటీషన్ వల్ల ఎవ్రీడే ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఎవ్రీడే ఒక కొత్తతనం అనిపిస్తుంది. సోషల్ మీడియాలో చూడండి, మీరు అందరివి చూడండి, కావాల్సి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇప్పుడు నేమ్, ఫేమ్ ఉన్నవి కానీ, సక్సెస్ కానీ, అందరూ. కానీ మీ పొటెన్షియల్ని ఛానలైజ్ చేసి మీతో మీరు ఉన్నప్పుడు ఆ సంతోషం వేరుంటుంది.
అప్పుడు అచీవ్ చేయండి ప్రతి ఒక్కటి. మీకు అన్నీ కావాలి, ఇది కావాలి, అది కావాలి. మనకు లైఫ్ అనేది దిస్ అండ్ దట్ అండి, మనకు ప్రతి ఒక్కటి ఉండాలి. కానీ అది ఎప్పుడవుతుందంటే మనం బ్యాలెన్స్ అయినప్పుడు, ఆ వీల్స్ ఆఫ్ లైఫ్ బ్యాలెన్స్ చేసినప్పుడే వస్తుంది. ఒకదాన్ని ఇగ్నోర్ చేసేసి ఒకదాన్ని నెగ్లెక్ట్ చేసి టోటలీ ఫ్యామిలీ లైఫ్ని ఇగ్నోర్ చేసేసి ఉట్టి వర్క్కి పెట్టినా రాదు, జరగదు. అవును, వర్క్ని నెగ్లెక్ట్ టోటలీ చేసేసి ఉట్టి ఫ్యామిలీ లైఫ్ పెట్టినా రాదు. అవును. సో మనం అన్ని ఏ దానికి ఎక్కువ టైం ఇవ్వాలి మనం ఆ టైంలో. అంటే కొన్ని మంత్స్ మనము మన వాళ్ళతో చెప్పాలి, నాకు ఇది ఫేస్ జరుగుతుంది, ఇలా అచీవ్ చేస్తున్నాను, ఈ గోల్ ఇలా ఉంది నాకు, సో నాకు కోఆపరేట్ చేయండి, అవి వాళ్ళతో డిస్కస్ చేయాలి. అప్పుడు సక్సెస్ వస్తుంది. సో అట్లీస్ట్ మన వాళ్ళతో, మన ఇంటిమేట్ జోన్ వాళ్ళతో, మన ఫ్యామిలీ మెంబర్స్తో కొన్ని ఓపెన్ అయ్యి డిస్కస్ చేసి ఇలా చేయడం వల్ల సక్సెస్ వస్తుంది మనిషికి. అప్పుడు ఈ సుసైడల్, ఈ లో ఎనర్జీ, ఇవన్నిటికీ ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళకి, ఆ లైఫ్కి ఒక విలువ ఇస్తారు వాళ్ళు. సో చాలా మంచి మంచి విషయాలు మాకు ఈరోజు తెలియజేశారు మధురిమ గారు. ఫైనల్లీ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మామూలుగా చాలా చెప్తూ ఉంటారు, ఉదయమే లేస్తే మంచి హ్యాబిట్, ఎల్స్ ఏదైనా బుక్ చదవటం రోజు ఒక గుడ్ హ్యాబిట్ అని. సో ఇప్పుడున్న మనకి మారిపోయింది, లైఫ్ లివింగ్ థింగ్ అనేది మారిపోయింది. అవును. సో ఇప్పుడు కూర్చొని బుక్ చదివే అంత ప్రశాంతత, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా తక్కువ. కావాలంటే ఒక పాట 2 పాటలు వినటమే కానీ పుస్తకాలు చదవటం, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అవన్నీ ఇప్పుడు ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్కి ఒక 5 గుడ్ హ్యాబిట్స్, అంటే మనకి ఇలా డిప్రెషన్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు అన్నట్టుగా లైఫ్ని బ్యాలెన్స్ చేయగలగాలి అంటే ఖచ్చితంగా ఒక లైఫ్ స్టైల్ ఉండాలి కదా. సో ప్రతిరోజు చాలా ఈజీగా మాలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా సరే అలవాటు చేసుకోవడానికి ఒక 5 హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? నెంబర్ 1 ఇస్ పొద్దున్న లేవగానే మనము ఒకలాంటి జంపప్, బెడ్లో నుంచి లేచి గంతేసే టైప్ ఆఫ్ ఫీలింగ్ రావాలి. అలా తెచ్చుకోండి, ఫస్ట్ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. వావ్, నాకు ఐ హ్యావ్ ఎ న్యూ డే, ఈరోజు కొత్త రోజు నాకు ఉంది అని ఒక ఫీలింగ్ రావాలి. అలా మీకు బెడ్లో నుంచే రావాలి. నాకు ఈరోజు ఎంటైర్ డే కొత్త రోజు, కొత్త న్యూ డిజైర్స్ ఉంటాయి, కొత్త విషెస్ ఉంటాయి, నాకు ఈరోజు కొత్తతనం ఉంటుంది అని ఒక ఫీలింగ్ రావాలి బెడ్లో నుంచి. అదొక ఫీలింగ్తో లేవండి. అబ్బా ఈరోజు లేయాలనా, ఇలా టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉండకూడదు. సో అది నెగటివ్ ఫీలింగ్. నేను ఇందాక చెప్పింది పాజిటివ్ ఫీలింగ్. సో ఫోకస్ చేసి పాజిటివ్ ఫీలింగ్తో లేవండి. లేచిన తర్వాత డైరెక్ట్గా అద్దం దగ్గరికి వెళ్ళండి. మిమ్మల్ని మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, చూసి నవ్వండి. మిమ్మల్ని మీరు నవ్వుతున్నారు చూసి, సో నవ్వండి. నవ్వుతో స్టార్ట్ చేయండి ఆ రోజంతా. తర్వాత మీకు ఏం కావాలో చెప్పండి. ఐఎమ్ సో బ్యూటిఫుల్ అని కిస్ ఇవ్వండి. మీకు మీరు అద్దంలో చూస్తూ కిస్ ఇవ్వండి. ఫస్ట్ మీ కిస్ మీరే ఇవ్వించుకోండి. దాని తర్వాత ఐఎమ్ సో బ్యూటిఫుల్ అనండి. మీరు ఐఎమ్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అని ఒక ఫీలింగ్తో మాట్లాడండి. ఉట్టి ఏదో రోబోలాగా నోట్లోంచి మాటలుగా కాకుండా ఎంటైర్ బాడీ లాంగ్వేజ్ చెప్పాలి. ఆ సింక్ కావాలి మీకు, మైండ్ బాడీ అండ్ సోల్, ఆ రెజొనేట్ కావాలి చెప్తున్నప్పుడు. దాని తర్వాత మీకు ఏం కావాలి, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ హెల్తీ, ఇలాంటివి సెల్ఫ్ అఫర్మేషన్స్ చెప్పండి. ఒక 5 థింగ్స్ ఏం కావాలనో చెప్పాలి, ఏం వద్దో చెప్పకూడదు. లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. సో దాని తర్వాత మీరు ఏమంటుంటారో అవి మీరు అట్రాక్ట్ అవుతారు. నెగిటివ్ ఎక్కువ చెప్తుంటే నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంటుంది. సో అదొకటి చేయాలి. నెక్స్ట్ తర్వాత ఆ రోజు మీరు రిచువల్స్, ఆ రోజు మీరు ఒక ఎక్సర్సైజ్ ఎవ్రీడే 40 మినిట్స్ ఏదైనా ఉండండి. మీకు స్టేర్ కేస్ అన్న ఎక్కండి, సైక్లింగో స్విమ్మింగో ఏదో ఒకటి చేయాలి. అప్పుడు మనకు హెడ్ టు టో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. దానివల్ల ఈ మెంటల్ హెల్త్ అనేది మనం హ్యాండిల్ చేస్తాం, ఏ టైంలో ఉన్నా, ఏ ఫేజ్లో ఉన్నా. సో ఎక్సర్సైజ్, అది కోవిడ్ టైంలో మనం అందరు తెలుసుకున్నాం. ప్రతి ఒక్క మనిషికి ఇట్స్ మన ఓన్ ఓనర్షిప్, అది మనకు మన హెల్త్ అంటే అని. ఇంకొకరు చెప్తే ఎక్సర్సైజ్ చేయడం కాదు అని. దాని తర్వాత ఇంక్లూడింగ్ షారూఖ్ ఖాన్ అండి. షారూఖ్ ఖాన్ ఈవెన్ వాష్రూమ్లో కూడా, అతను వాష్రూమ్లో కూడా బుక్స్ పెట్టుకుని ఉంటాడంట. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒక 2-3 బుక్లు చదివి పడుకుంటాడు, ఒక చాప్టర్ అన్న అట్లీస్ట్. సో అంత ఫేమస్ హీరో, అతనికి ఒక తిరుగులేదు. కింగ్ ఖాన్ అంటారు, ఎంత ఫేమస్ హీరో. అతను కూడా ఈరోజు కూడా అంత సక్సెస్ఫుల్ అయినా కూడా కొన్ని బుక్స్ పెట్టుకొని అవి చదివి, అంటే ఒక రీడింగ్లో అదా, ఎందుకంటే సైకలాజికలీ ఆ ప్రాసెస్ వెళ్తుంది మనం చదువుతున్నప్పుడు. ఇప్పుడు ఈ కాలం వాళ్ళకందరికీ ఇన్స్టెంట్ కావాలి. మీరు వీడియోస్ చూడండి, కానీ చదివితే వచ్చే ఇది అంటే ఒక చదవడం వల్ల మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండర్లైన్ చేసుకోండి పాయింట్స్, మీకు ఏమైనా మళ్ళీ చదవాలనుకుంటే అవి. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఫాలో కావాలంటే కూడా అండర్లైన్ చేసుకోండి, చదవండి. రీడింగ్ అనేది చాలా మంచి హ్యాబిట్, అది చేయండి. సో నెక్స్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి మంచి వీడియోస్ చూడండి, ఎనీథింగ్ గుడ్ వీడియోస్.
ఏదన్నా కొన్ని సలహాలువి కానీ గుడ్ థింగ్స్ ఆల్సో ఏమైనా నేను ఫాలో కావాలనుకునేటివి ఇలాంటివి చూడండి. తర్వాత డ్రింక్ అట్లీస్ట్ 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎవ్రీడే. ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ తాగండి దాంట్లో, ఇంకా మిగతా 11 గ్లాసెస్ మంచి పెద్ద గ్లాసెస్తో వాటర్ తాగండి. వాటర్ విల్ రియల్లీ క్లీన్ యువర్ సిస్టమ్ అండ్ ఇట్ విల్ బి వెరీ గుడ్. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినండి మంచిగా. ఈటింగ్ సైకాలజీ ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం అందరికీ ఏంటంటే, నేను ఈటింగ్ సైకాలజీ చెప్తుంటాను. ఈటింగ్ సైకాలజీ అంటే ఏంటంటే ఏం తింటున్నామని కాదు ముఖ్యము, ఎలా తింటున్నాం అనేది కూడా ముఖ్యం. ఆ టైంలో చాలామంది ప్లేట్ ముందు కూర్చుంటారు, ల్యాప్టాప్ ఒక సైడ్ ఫింగర్స్ ఇలా అంటుంటారు, ల్యాప్టాప్తో ఒక సైడ్ మొబైల్ మాట్లాడుతూ ఉంటారు, ఒక సైడ్ టీవీ చూస్తుంటారు, ఆల్ మల్టిపుల్ గ్యాడ్జెట్స్తో ఆపరేట్ చేస్తూ తింటుంటారు. వాళ్ళు ఏం తింటుంటారో వాళ్ళకి అర్థం కాదు, ఎలా తింటుంటారో అర్థం కాదు. గల్ప్ చేస్తారు, మింగుతుంటారు, ఇలా తింటుంటారు మింగుతుంటారు. ఒక స్పూన్తో ఇటు అటు, అది ల్యాప్టాప్ ఒకసారి కాల్ ఒకసారి మాట్లాడుతూ మింగుతుంటారు. సో అది అన్హెల్తీ. ఎప్పుడైతే మన పొట్ట మనకు డిస్టర్బెన్స్ ఉంటుందో అప్పుడు మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరికైతే పొట్ట డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉండదో ఎలా ఎందుకు ఉంటుంది అంటే ఈటింగ్ సైకాలజీ ఫాలో గారు కాబట్టి. సో గల్పింగ్ చేస్తారు ఎక్కువ. సో అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే కడుపులోకి వెళ్ళిన తర్వాత అది నమలదండి, మన పళ్ళు నోరే నములుతుంది. సో అందుకోసం మనం తినేటప్పుడు బాగా నమిలి తినాలి, నమిలుతూ తింటూ ఉండాలి. ఫస్ట్ అది ఈటింగ్ సైకాలజీ, నములుతూ తినాలి. నెక్స్ట్ ఏంటంటే చూస్తూ తినాలి, మనం ఏం తింటున్నామని, ఎంత తింటున్నాము, ఎలా తింటున్నామని చూస్తూ తినాలి. నములుతూ తినాలి, చూస్తూ తినాలి. తర్వాత కృతజ్ఞత భావంతో తినాలి. మనం థ్యాంకింగ్నెస్ ఉండాలి, మనలో ఒక గ్రాటిట్యూడ్ ఫీలింగ్ ఉండాలి. థ్యాంక్ యూ అంటే ఎవరైతే వడ్డించారో, ఎవరైతే పెట్టారో ఆ ఫుడ్ని, తర్వాత కావాల్సిన మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఉప్పు ఎక్కువ ఉందా, కారం ఎక్కువ ఉందా అవి చెప్పండి. కానీ ఆ టైంలో అయితే సంతోషంగా తినండి, మీరు కృతజ్ఞత భావం చెప్తూ తినండి. అప్పుడు మీలో ఎంతో హెల్త్ ఉంటుంది, బాగా ఎంతో హెల్తీగా ఫీల్ అవుతారు మీరు. సో ఇలాగా ఒక 5 థింగ్స్ చేస్తే తర్వాత బజ్ మూమెంట్స్ అనేటివి పెట్టుకోండి. బజ్ మూమెంట్స్ అంటే పాటలు వినడం కానీ, గార్డెనింగ్ కానీ, విండ్ చైమ్స్ శబ్దాలు వినడం. నాకు ఎంతో ఇష్టమైనది, మా ఇంట్లో బయటనే విండ్ చైమ్స్ ఉంటుందండి. నేను ఎప్పుడైనా 14 అవర్స్ వర్క్ చేసేదాన్ని నేను, ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ కోవిడ్ టైంలో. కార్పొరేట్ క్లయింట్స్ కానీ, 1-to-1 కానీ, జూమ్ కానీ, బుక్ రాయడం కానీ ఇలాంటివి. సో కొంచెం సేపు బ్రేక్ తీసుకొని నేను విండ్ చైమ్స్ శబ్దం వినేసి వచ్చేదాన్ని కాఫీ తాగుతూ. సో ఆ కొంచెం సేపు ఒక 10 minutes అయినా అలా బ్రేక్ తీసుకుంటే, ఆ బజ్ మూమెంట్స్ చేస్తే మన మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. సో ఇలాంటివి చేయండి. సో బజ్ మూమెంట్స్ అంటే మీకు నేను చెప్పాను కొన్ని, సింగింగ్ ఉండొచ్చు, లేకపోతే వినడం, పాటలు వినొచ్చు, లేదా గార్డెనింగ్ వెళ్ళొచ్చు, లేదంటే ప్లాంట్స్తో, లేదంటే పెట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఎనీథింగ్, ఈవెన్ నేచర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆర్ వాటర్ దగ్గర వెళ్ళొచ్చు మీరు కొద్దిసేపు. ఎనీథింగ్ మీకు ఇష్టమై అది చేస్తే మీకు ఎంతో సంతోషం కలగాలి. దీనిలోనే బజ్ మూమెంట్స్ అంటాం. సో ఇలా ఒక 5 థింగ్స్ రిచువల్స్ ఫాలో అయితే మార్నింగ్ మనము మన బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకోవాలి. వాట్ ఆర్ అవర్ బ్లెస్సింగ్స్, మన లాంటి లైఫ్ లీడ్ చేయాలని ఎంతోమంది, ఎవరైనా కూడా మీరు చూస్తుండే వాళ్ళు ప్రతి ఒక్కరు చాలామంది మన లాంటి లైఫ్ లీడ్ చేయాలని ఎంతోమందికి డిజైర్ ఉంటుంది, కానీ అందరికీ సాధ్యం అయ్యకపోవచ్చు. సో అది మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా, ఎప్పుడైనా కౌంట్ చేస్తామా గ్రాట్యూడ్, మనము ఎప్పుడైనా మన బ్లెస్సింగ్స్ని మనం థ్యాంక్ యూ అని చెప్తామా? మన దగ్గర ఏమేమి లేవు అవన్నీ క్రిటిసైజ్ చేస్తుంటాం. ఓ నా దగ్గర ఇవి లేవు, నాకు వాళ్ళకి అది ఉంది, నా దగ్గర ఇది లేదు, ఇదే ఉంటుంది. కానీ ఎప్పుడు మన దగ్గర ఉండేదాన్ని అని చెప్పుకొని బ్లెస్సింగ్స్ కౌంట్ చేస్తామా? అది కౌంట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఉంటాయి మన దగ్గర. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి ఎక్కువ కౌంట్ చేయండి మీరు. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ దిస్ అని, ఓ నాకు ఇది ఇంత మంచి లైఫ్ ఉంది, నాకు ఎంత మంచి హెల్త్ ఉంది అని అంటూ ఉండండి. మీకు ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది మీ హెల్త్. అంటే బ్యాడ్ మూడ్లో ఆర్ ఎల్స్ మీరు చెప్పినవన్నీ చాలా కరెక్ట్. వెన్ వీ హిట్ విత్ దిస్ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, మీరు అన్నట్టుగా ఎలా ఉంటుంది, అన్నీ ఉన్నా దే ఆర్ అన్వర్ది. మన దగ్గర లేనిది ఒక్కటే మన జీవితానికి కావాలి, అది లేకపోతే మన జీవితం. అప్పుడు ఇన్స్టెంట్లీ ఒక పేపర్ పెన్ తీసుకొని మీకు ఏమేం బాధ ఉందో వైట్ పేపర్ తీసుకొనేసి వైట్ పేపర్లో బ్లాక్తో రాయండి. ఏమేం బాధ అనిపిస్తుందో మీకు అవన్నీ రాయండి. మీకు ఎమోషన్స్, ఒకవేళ ఏమన్నా మీకు రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నినా, లేకపోతే ఎవరైనా ఏమైనా అన్నా అది హర్ట్ అయ్యారు, ఎవరైనా ఇన్సల్ట్ చేసినా, ఎనీథింగ్ రిలేటెడ్ మీకు ఎందుకు మీకు బాధకలమైండేటు అవన్నీ రాయండి ఒక పేపర్లో. రాసిన తర్వాత ఆ పేపర్ బాగా రాయండి. మీకు బాధ ఉన్నా, కోపం ఉన్నా ఆ ఎమోషన్ తీసుకురండి బయటికి. తిట్టుకోవాలనుకున్నా తిట్టుకోండి రాస్తున్నప్పుడు. అన్నీ చేసేసి తర్వాత వెంటనే ఆ పేపర్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా చించేసేయండి. చిన్న ముక్కలుగా చించేసేసి ఒక వాటర్ తీసుకొని, ఒక నీళ్లు తీసుకొని, ఒక మగ్గులో కానీ బకెట్లో కానీ దాంట్లో వేసేసేయండి ఆ పేపర్ని.
అది తీసుకెళ్ళి ఎక్కడైనా చెట్టుకు కానీ ఒక కింద ఎక్కడైనా భూమికి ఇచ్చేసేయండి ఎక్కడైనా. సో అది మెల్ట్ అయిపోతుంది. అంటే మీరు నేచర్ హ్యాస్ ఎ హీలింగ్ పవర్. నేచర్కి మనం దగ్గరగా ఉంటే మీకు అవన్నీ నేచర్లో కలిపేస్తున్నారు మీరు అక్కడ. సో అది ఆటోమేటిక్లీ మీకు ఒక శక్తి ఇస్తుంది, ఒక హీలింగ్ పవర్ ఇస్తుంది. ఇలా చేయండి. ఈ రోజు ఇది చేశారు మీరు, యూ ఫీల్ లైటర్, మీకు లైటర్ అనిపిస్తుంటే బాగుంటుంది. ఆ రోజు బస్ మూమెంట్స్ నేను చెప్పినవన్నీ చేయండి ఒకవేళ బాధ ఎక్కువగా డిప్రెస్డ్గా అనిపించినప్పుడు. ఎందుకంటే మనము ఇలా పుడతామండి ఇక్కడ, బర్త్డే నుంచి డెత్ డే రోజు వరకు, ఎక్స్పైరీ డేట్ వరకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మంచి చెడు జరుగుతుంటాయి లైఫ్లో. ఇవి జరగవు అని చెప్పడానికి లేదు, జరిగినప్పుడు ఏం చేయాలి ఇవన్నీ అనేది మనకు తెలుసుకోవాలి అంతే. జరగవు అని ఎవరు గ్యారంటీ ఇవ్వలేను, నేను అస్సలు గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే ఎప్పుడు లైఫ్ అనేది ఒక జరుగుతూ ఉంటుంది, ఒక ప్రాసెస్, గుడ్ బ్యాడ్ అనేది అన్ని ఫేస్లు జరుగుతుంటుంది. తర్వాత నెక్స్ట్ రోజు ఒక ఎల్లో పేపర్ తీసుకోండి. ఎల్లో ఈజ్ మోర్ అట్రాక్టివ్, మనకి ఏం కావాలో జరుగుతుంటుంది ఎల్లోదు. ఎల్లో ఒక చార్ట్ పేపర్ తీసుకోండి, దాంట్లో మీకు ఏం కావాలో రాయండి. ఐ వాంట్ టు బీ హ్యాపీ, ఐ వాంట్ గుడ్ హెల్త్, ఇలాంటివి రాయండి. మీరు మీకు ఏం కావాలో, ఐ వాంట్, ఐ యామ్, అలాంటివి రాయండి. అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ రాయండి, లా ఆఫ్ అట్రాక్షన్. సో మీరు అది రాయడం వల్ల మీరు అట్రాక్ట్ చేస్తారు మీకు ఏం కావాలనేది. సో అలా రాయండి. మీరు అలా రాసి మీరు ఎక్కడైనా మీరు ఎక్కువ చూసే దగ్గర పేస్ట్ చేసుకోండి దాన్ని. ఎక్కువ మీరు ఆఫీస్ రూమ్ కానీ, సిట్టింగ్ రూమ్ కానీ, బెడ్రూమ్ కానీ, కొంతమందికి వెయిట్ రిడక్షన్ కావాలనుకుంటారు కానీ కాలేకపోతుంటారు. సో అలా ఉన్నప్పుడు మీకు ఆ ఎల్లో చార్ట్ పేపర్లో మీరు మీకు పాస్ట్ ఏదైనా ఫోటో మీకు నచ్చింది, ఆ స్లిమ్గా ఉన్నది, ఎప్పుడో మీకు చూసుకుంటుంటారు ఆ ఫోటో, నేను ఇలా ఉంటే కదా ముందు అని అనుకుంటుంటారు, ఆ ఫోటోని పేస్ట్ చేయండి అక్కడ. పేస్ట్ చేసి నేను ఇలా ఈ రోజు లోపల ఒక బర్త్డే ఇది మీది, మీ బర్త్డే ఒక ఎమోషనల్ కనెక్ట్ డే, ఈ రోజు లోపల నేను ఇలా ఉంటాను అని మీరు గోల్ పెట్టుకోండి దానికి. సో గోల్ పెట్టుకొని ఆ డేట్ టైం రాసుకోండి అక్కడ. ఇట్స్ ఎ ప్రాసెస్. మనం ఓవర్ నైట్ ఎవరు లావు గారు, బికాస్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఓవర్ వెయిట్ వల్ల కూడా వస్తుంది, ఒబేసిటీ వల్ల కూడా, లేజినెస్ వల్ల కూడా, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా, ఇలా చాలా ఉన్నాయి. సో ఇది ఇలా కూడా గోల్ చేసుకొని మీరు సక్సెస్ కావచ్చు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాకు ఈరోజు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మధురిమ గారు. బికాస్ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టెన్షన్ పాయింట్ అనాలో ఏమనాలో తెలియదు కానీ ఏదో ఒక ఇష్యూ ఉంటుంది ఇరిటేట్ చేయడానికి లైఫ్లో, ఒకటి అదలా నడుస్తూనే ఉంటుంది అనమాట. సో దానివల్ల మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ లైఫ్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి టైంలో మనం చిరాకు పడతాం, డిస్మిస్ అయిపోతాం, హేట్రెడ్ పెంచుకుంటాం, డిప్రెస్ అయిపోతాం. ఇలా కాకుండా మనం ఏం చేయగలము, ఎవరికి వాళ్ళు ఇలా పేపర్లో రాసుకోవడం అండి. వాళ్ళకి నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎమోషన్స్ రాయడం ఒకటి యాక్టివిటీ చేయాలి. నెక్స్ట్ మనిషి ప్రతి ఒక్కరు ఎంతసేపు ఒక రొటీన్ సెట్ చేసుకుని ఉంటారు. ఒక 75 years 100 years వరకు నేను ఇలా పొద్దునే లేయాలి, ఇలా చేయాలి, నా కోసం ఇలా అలా రాసుకుంటారు. ఒక రొటీన్ లైఫ్ కాకుండా వాళ్ళకు మనము మార్నింగ్ నుంచి సక్సెస్ అవుతాము, మనం వర్క్ చేస్తాము, మన కోసం మనం బతుకుతాం. చాలామంది మనం డబ్బు సంపాదిస్తే అదంతా మన కోసం చేస్తున్నాం. కానీ రియల్ హ్యాపీనెస్ అనేది ఎప్పుడైతే మనం బయట ప్రపంచంకి వెళ్ళి ఎవరో ఒక 5 మందికి ఏదో ఒక విధంగా సహాయపడి వాళ్ళు నేను నీ వల్ల ఇంత అచీవ్ చేశాను, నీ వల్ల నేను ఇంత చేయగలిగాను, నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు వస్తే, నేను ఇట్లా డిప్రెషన్ డల్గా అయిపోయి నాకు సూసైడల్ థాట్స్ వస్తే మీ సహాయం వల్ల, ఆ రోజు మీతో మాట్లాడడం వల్ల నేను అది నా పైన నేను గివప్ చేయలేదు, ఆ థాట్స్ని నేను అది ఎలిమినేట్ చేశాను. ఇలా చెప్పిన రోజు, ఇలా ఒక సైకాలజిస్టే అవసరం లేదండి, ప్రతి మనిషి చేసుకోవచ్చు ఇలా. అలా ఎప్పుడైతే మనకు అన్నారు నీ వల్ల నేను సక్సెస్ అయ్యాను, నీ వల్ల నేను ఈరోజు ఇట్లా అచీవ్ చేశాను, ఇలా ఇంత హ్యాపీగా ఉండగలిగాను, థ్యాంక్ యూ సో మచ్ అని వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు దట్ ఈస్ రియల్ వెల్త్. అది రియల్ హ్యాపీనెస్ ఇస్తుంది మనకు. సో అలాంటివి నేను ఐ వాంట్ మన వరల్డ్లో, మన ఇండియాలో, మెయిన్లీ మన హైదరాబాద్లో, మన తెలంగాణలో చూసే ప్రతి ఒక్కరు ప్రేక్షకులు ఐ డ్రీమ్ వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఒక 5 మందికి చేయండి మీరు అలాగా. అప్పుడు చూడండి మీ హ్యాపీనెస్. మీరు ఎంతో ఆస్తి సంపాదించుకొని ఉండొచ్చు, అవన్నీ మీకోసం చేస్తుండొచ్చు. మీరు ఇలా ఎదుటి వాళ్ళ కోసం ఏదో ఒక విధానంగా సహాయపడండి. ఒక మాట సహాయం కానీ, వాళ్ళకి జస్ట్ ఒక అప్రిసియేషన్ చేయడం కానీ. చాలా మందికి ఒక క్రేవింగ్ ఉంటుందండి అప్రిసియేషన్, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ సుసైడల్. చాలా మంది సెల్ఫ్ లవ్ ఉండకుండా వాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళే అప్రిషియేట్ చేయాలనుకుంటుంటారు. ఆ లో ఫేజ్లో వాళ్ళని వాళ్ళు అస్సలు ప్రేమించుకోరు, వాళ్ళని వాళ్ళు ద్వేషించుకుంటుంటారు, నన్ను ఎవరు ప్రేమించరు అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు. అందుకనే కూడా ఎక్కువ సూసైడల్ అవుతుంటాయి, అందుకనే ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తుంటారు. వాళ్ళని పట్ల వాళ్ళ సెల్ఫ్ లవ్ తగ్గిపోతుంది, టోటలీ జీరో అవుతుంది. అప్పుడు క్రేవింగ్ ఉంటుంది, ఎదుటి వాళ్ళు అటెన్షన్ సీకింగ్ కానీ, ఎదుటి వాళ్ళు నన్ను ప్రేమించాలి, చెప్పాలి, అప్రిషియేట్ చేయాలి, కాంప్లిమెంట్ చేయాలని ఒక క్రేవింగ్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మన పట్ల మనకు ప్రేమ ఉండదో అప్పుడు ఎదుటి వాళ్ళు ఎప్పుడెప్పుడు మనం ప్రేమిస్తారని అనుకుంటుంటారు.
సో సంపూర్ణత్వం మనకు ఎప్పుడు వస్తుంది అంటే మన పట్ల మనకు సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు. ఆ ప్రేమతో ఎదుటి వాళ్ళతో మనం ఇంకా మంచిగా ఉంటాం, ఇంకా కైండ్ ఉంటాం, ఇంకా లవ్ చేస్తాం. సో ఇవన్నీ ఫాలో కావాలి ప్రతి ఒక్క రిచువల్స్ లాగా. థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని ఇచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ గ్లాడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మధురిమ. థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ ఛానల్.